సో మనము నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుందనమాట. లైక్ కైండ్ ఆఫ్ మనకి బ్రైట్ ఆరెంజ్ లాగా కాకుండా నార్మల్ ఆరెంజ్‌గా వచ్చిందనమాట. సో రా మ్యాంగో కాబట్టి మ్యాట్ ఫినిష్ ఆరెంజ్ వస్తుంది. మనకి సాటిన్స్‌లో వచ్చినంత షైనింగ్ ఉండదండి రా మ్యాంగో శారీస్‌లో. చాలా లైక్ ఒకలాంటి కైండ్ ఆఫ్ రిచ్‌నెస్ ఉంటుందనమాట ఫ్యాబ్రిక్‌లో. చూడండి ఎంత బాగుంటుందో శారీ అంతా కూడా. ట్రాన్స్‌పరెన్సీ కూడా ఏమీ ఉండదనమాట. సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. పికాక్ అంతా కూడా మీనాకారి వీవింగ్ ఇచ్చేసారనమాట. ఆల్ ఓవర్ శారీ ఇదే ప్యాటర్న్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి మీడియం సైజ్ బార్డర్ విత్ రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్‌కి వచ్చేసి చక్కగా శారీలో ఇచ్చిన బార్డరే తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ పర్టిక్యులర్ శారీలో కూడా కనిపించింది కాబట్టి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు లాస్ట్ లైక్ ఇదిగోండి బ్లౌజ్ కార్నర్ అన్నమాట. ఇక్కడ బార్డర్‌లో కొంచెం చినిగిద్ది మీకు కనిపిస్తుందా? ఇదిగోండి. సో ఇది మనకి ఎంత లావుగా ఉండే వాళ్ళకైనా కూడా ఇట్లా కటింగ్‌లోకి వెళ్ళిపోతుంది కదండీ లోపలికి. సో దానిని కూడా తీసుకొనొచ్చేసి డ్యామేజ్ అనైతే అంటున్నారండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అవి కటింగ్స్‌లోకి వెళ్ళిపోయేవి మైనర్స్ అనమాట. మైనర్ కూడా కాదు. అసలది కాలిక్యులేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్. సో మనము బ్యూటిఫుల్ శారీ ఇన్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ అండి. మంచి హల్దీ యెల్లో వస్తుందనమాట కలర్. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. మనం కట్టుకునే వెయిటేనమాట. మరీ టూ మచ్ వెయిట్‌గా ఏమీ లేదు. అండ్ బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా పికాక్స్ అండి. కంప్లీట్ మీనాకారి తీసుకొని పికాక్స్ అనేది హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్. బార్డర్‌లో కూడా చక్కగా బుటీస్ అనేది తీసుకొని హైలైట్ చేశారు. కింద వచ్చేసి మనకి చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్‌లోనే తీసుకొని హైలైట్ అయిపోయింది బార్డర్ అనేది. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా కంప్లీట్‌గా కూడా బ్రొకేడ్‌లో వచ్చేసిందనమాట. ప్రీమియం అంటే ప్రీమియం రా మ్యాంగో వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్‌కొచ్చేసి బార్డర్ తీసుకొనైతే హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్.